హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ గురించి తాజా సమాచారం అయితే తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడిగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు అయితే రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా మనం వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల ఈ ఫైలింగ్ ఇన్ఫర్మేషన్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫైలింగ్ కోసం ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అయిందండి. ట్యాక్స్ పడని వాళ్ళు ఈ ఫైలింగ్ అయితే చేసుకోవచ్చు. సో డీడీఓలు టీడీఎస్ చేయడానికి చివరి తేదీ మే 31. ఆ తర్వాత 234 ఈ ప్రకారం 200 రోజులు, అంటే ఒక రోజుకు రూ. 200. ఒకవేళ ఆ తర్వాత 31 లోపల చెల్లించకపోతే మే 31 తర్వాత ఆ తర్వాత 234 ఈ ప్రకారం ప్రతిరోజు రూ. 200 పెనాల్టీ విధించబడుతుంది. ఇందులో ఎటువంటి మినహాయింపు కూడా లేదని అయితే స్పష్టం చేసిందండి. ఇక మనం లాస్ట్ ఇయర్ ఏ సిస్టమ్ అంటే ఓల్డా లేదా న్యూ రిజ్యూమా చేసామో ఇప్పుడు అదే డిఫాల్ట్గా అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మార్చుకోవాలి అంటే సరైన ఆప్షన్ ఎంచుకోవాలండి. ఓల్డ్ లేదా న్యూ ఆప్షన్ అయితే ఎంచుకోవచ్చు. 26 ఏఎస్ అలాగే పీడిఎఫ్ ప్రింట్ తీసుకొని మాత్రమే ఈ ఫైలింగ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కొంతమందికి కరెక్ట్గా ట్యాక్స్ పే చేసి టీడీఎస్ చేశాక కూడా ట్యాక్స్ పే చేయలేదు అని నోటీసులు వచ్చాయి. కావున 26 ఏఎస్లో డేట్ సాఫ్ట్ ఉంటుంది. సో ప్రూఫ్ కోసం అయితే ఇక్కడ రిప్లై ఇవ్వడానికి ఈ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక అందరూ ఒకసారి మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ అలాగే అడ్రస్ అప్డేట్ చేసుకోవాలండి. బ్యాంకు మారితే ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా మార్చుకోవాలి. ఒకవేళ లేకపోతే ఏమైనా రీఫండ్ అమౌంట్ ఉంటే రాదు. సో బ్యాంక్లో ఏవైనా మొబైల్ నెంబర్స్ లేదా మెయిల్ కానీ ఉంటే అవే డీటెయిల్స్, ఏ బ్యాంక్లో ఏ డీటెయిల్స్ ఉంటాయో సేమ్ అవి అయితే ఒకవేళ మారింటే ఖచ్చితంగా ఇక్కడ కూడా అప్డేట్ అయితే చేయాలి. లేదంటే రీఫండ్ అమౌంట్స్ అయితే ఇవి రావండి. ఇక ఈ ఫైలింగ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్లో అయితే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వేరుగా ఉంటే రీఫండ్ హోల్డ్లో అయితే పడుతుందండి. సో ఈ విధంగా అయితే మిస్టేక్స్ లేకుండా ఒకసారి 1-2 సార్లు చెక్ చేసుకోవాల్సి అయితే అవసరం ఉంటుంది. ఇక టీడీఎస్ చేశాక ఆన్లైన్ ఫామ్ 16 ప్రామాణికం అయితే ఉంటుంది. కొంతమంది ఫిబ్రవరిలో న్యూ ట్యాక్స్ రిజ్యూమ్లో సబ్మిట్ చేసి ఇప్పుడు కొంతమంది రీఫండ్ కోసం ఓల్డ్ ట్యాక్స్ రిజ్యూమ్ చేయాలనే ఆలోచనలో ఉంటారు. కానీ టీడీఎస్ చేశాక కొన్ని ప్రీఫైల్డ్ డేటా అంటే ప్రీఫిల్డ్ మొత్తం డేటా అనేది వస్తుంది. దాన్ని చేంజ్ చేస్తే నోటీస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి టీడీఎస్ అప్పుడు మీరు తీసుకున్నప్పుడు మినహాయింపు కూడా ఆడిటర్ సీఏలు అయితే ఎంటర్ చేస్తారండి. సో జాగ్రత్త అయితే వహించండి. మరికొంతమంది వాళ్ళకు లేని మినహాయింపులు క్లెయిమ్ చేస్తూ ఉంటారు. సో మీ జ్యూరిడిక్షన్లో అసైన్స్ ఆఫీసర్ ఎప్పుడైనా రీవెరిఫికేషన్ చేయవచ్చు. సో కాబట్టి ఏదైనా నకిలీ ఫైలింగ్ అయితే చేయకూడదండి. సో రీవెరిఫికేషన్లో అయితే బయటపడే అవకాశాలు ఉంటాయి. పైగా ఇప్పుడైతే అంతా ఆటోమేషన్ అయితే చేస్తూ ఉన్నారు. వెరిఫికేషన్ అనేది కూడా ఇది ప్రతి ఒక్క బిల్లు కూడా రియల్ ఆ ఫేక్ అనేది. సో కాబట్టి కొద్దిగా జాగ్రత్త అయితే వహించండి. గత మార్చిలో చాలామందికి లాస్ట్ 2-3 సంవత్సరాల్లో రీఫండ్ చేసుకున్నారు. రివైజ్డ్ ఈ ఫైలింగ్ చేసుకోండి అని రీఫండ్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఈ విధంగా మెసేజ్ రావడం అయితే మనము చూసామండి. సో మన ఛానల్ కూడా వీడియో చేయడం జరిగింది వాటి గురించి. సో ఇది ఒక రకంగా ఒక రకంగా అలర్ట్గా అయితే భావించవచ్చండి. సో ముందుగానే మనం అలర్ట్ అయ్యి సో అటువంటి వాటికి తావు లేకుండా చూసుకోవచ్చు. సో కొంతమంది అదే పనిగా ఛాలెంజ్ తీసుకొని రీఫండ్ క్లెయిమ్ చేస్తూ ఉంటారు. సో ఐటీఆర్ 1లో డిడక్షన్ చదివాక కూడా వారికి రిటైర్మెంట్ అప్పుడు ఎక్కడైనా గుర్తిస్తే సరైన ఇన్వెస్ట్మెంట్ లేదా సేవింగ్ డాక్యుమెంట్ లేకపోతే అప్పుడు చాలా ఇబ్బంది పడవలసి వస్తుందండి. సో మరీ ముఖ్యంగా 80D అలాగే 80DDలో అయితే జాగ్రత్త వహించాలి. అందరూ చాలా జాగ్రత్తగా ఈ ఫైలింగ్ ఆడిటర్ లేదా సీఏ వారి వద్ద అయితే చేయించుకోగలరండి. సో ఈ విధంగా ప్రతి ఒక్క ఉద్యోగం మరియు పెన్షన్స్ ఎవరైతే మీకు ట్యాక్స్ పడదో సో మీరు అందరూ కూడా ఈ ఫైలింగ్ అయితే ఈ విధంగా చేయించుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.